ప్రకటిస్తోంది పాకిస్తాన్. ముస్లిం దేశాలు ఏకం కావాలని పాక్ మంత్రి ఖాజా ఆసిఫ్ మళ్లీ పిలుపునిచ్చాడు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్ పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇరాన్కి మద్దతుగా యుద్ధంలోకి దిగింది యెమెన్. అంతటితో ఊరుకున్నారా? అర్రే, అంతటితో ఆగలేదు. యెమెన్ మాత్రమే కాదు, యెమెన్తో పాటు మరికొన్ని కీలక దేశాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఏ దేశాలు? ఎందుకంటే ఇప్పటికే ఇరాన్కి సంబంధించి మద్దతుగా అఫ్కోర్స్ గాజాలో హమాస్ యాక్టివేట్ అయింది. గాజాలో హమాస్, దాంతోపాటు లిబియాలోని హెజ్బుల్లా, కిందను చూసుకుంటే అంటే యెమెన్లోని హౌతీలు, వీళ్ళందరూ ఇప్పటికే రంగంలోకి దిగారు. ముప్పేట దాడి చేస్తున్నారు. ఇది నా మాట కాదు, విజువల్లో. ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి యెమెన్ కూడా రియాక్ట్ అయింది. హమాస్ గురించి నేను చెప్పక్కర్లేదు, హెజ్బుల్లా గురించి మనకి విదితమే. సో ఇటువంటి సినారియోలో ఒక్కసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం ఇరాన్కి సంబంధించి. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూతో మీరు చూసుకుంటే ఇటు ఇజ్రాయెల్ ఉత్తరాన లెబనాన్ ఉంటుంది, ఆ పక్కన సిరియా ఉంటుంది, ఈ పక్కన జోర్డాన్ ఉంటుంది, ఆ మూలను చూసుకుంటే ఇరాక్ ఉంటుంది, దాంతోపాటు సిరియా పైన టర్కీ ఉంటుంది, ఈ కిందన అంటే దక్షిణాన్ని చూసుకుంటే సౌదీ అరేబియా, ఒమన్, యెమెన్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. ఏమంటోంది? ఇరాన్తో సరిహద్దు పంచుకున్న పాకిస్తాన్ ఇప్పుడు కీలకమైన ప్రకటన ఇస్తోంది. ఇటు ఇరాన్కి మద్దతు పలుకుతుందట, ఇటు ఇరాన్కి మద్దతు పలుకుతుందట. ఏమంటుందో విన్నారా? ఇరాన్కి మద్దతు పలుకుతాము అంటోంది పాకిస్తాన్. కొద్ది రోజుల క్రితమే ఇటు ప్రపంచంలో శాంతి కలగాలంటే ఇరాన్కి మద్దతు పలకడమే అని అర్థం వచ్చేలా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఏమంటుందో తెలుసా? ఇరాన్కి మద్దతు పలకాలి, ఇరాన్కి మద్దతు పలకండి, టర్కీ ఏకమవ్వాలి. మీకు గుర్తుందా? మనకి పాకిస్తాన్తో యుద్ధమైన సందర్భంలో టర్కీ వాళ్ళ వెంట వెళ్ళింది. ఇప్పుడు ఏమంటోంది? పాకిస్తాన్ ఇరాన్కి మద్దతు పలకాలి, ఇరాక్ మద్దతు పలకాలి, టర్కీ మద్దతు పలకాలి, అజర్బైజాన్ మద్దతు పలకాలి, తుర్కమెనిస్తాన్ మద్దతు పలకాలి, తజికిస్తాన్ మద్దతు పలకాలి, ఉజ్బెకిస్తాన్ మద్దతు పలకాలి, కిర్గిజిస్తాన్ మద్దతు పలకాలి. బట్ ఇవన్నీ మద్దతు పలకాలి అంటూ చెప్తున్న ఆ వ్యక్తి ఏమంటాడో ఒక్కసారి చూడండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ईरान की वसातत से मुकम्मल यकजहती का इजहार हम करते हैं अपने ईरानी भाइयों के, और इस आजमाइश की घड़ी में हम उनके साथ हैं, हर तरीके से उनके साथ हैं। उनको जिस किस्म की ज़रूरत होगी इंटरनेशनल लेवल पे, यूनाइटेड नेशंस पे या किसी और अदारे पे या इस्लामिक कॉन्फ्रेंस के अदारे पे, कहीं भी हम उनके मफादात का जो है तहफ़्फ़ुज़ करेंगे इंशाअल्लाह ताला। वो हमारे भाई हैं, हमारे हमसाए हैं, उनका दुख दर्द, उनकी खुशियाँ, उनका गम जो है हमारे साथ जो है मुश्तरक है। इस ईरान की वसातत से मुकम्मल यकजहती का इजहार हम करते हैं अपने ईरानी भाइयों के, और इस आजमाइश की घड़ी में हम उनके साथ हैं, हर तरीके से उनके साथ हैं। उनको जिस किस्म की ज़रूरत होगी इंटरनेशनल लेवल पे, यूनाइटेड नेशंस पे या किसी और अदारे पे या इस्लामिक कॉन्फ्रेंस के अदारे पे, कहीं भी हम उनके मफादात का जो है तहफ़्फ़ुज़ करेंगे इंशाअल्लाह ताला। वो हमारे भाई हैं, हमारे हमसाए हैं, उनका दुख दर्द, उनकी खुशियाँ, उनका गम जो है हमारे साथ जो है मुश्तरक है। చూసారుగా ఈ దుర్మార్గుడు ఏం పేలుతున్నాడు, ఈ దరిద్రుడు ఏం పేలుతున్నాడు, ఈ పనికి మాలిన వెధవలు ఏం పేలుతున్నారు? నిర్మోహమాటంగా తిడతా, నిస్సంకోచంగా వీళ్ళని తిడతా. ఎందుకంటే వీళ్లకు తినడానికే తిండి లేదు. వీళ్ళే అమెరికాను అడుక్కుంటే ఈ దరిద్రుడు, ఈ దుర్మార్గులు, ఈ పనికి మాలిన వెధవలు అడుక్కుంటే కానీ రోజు గడవని పరిస్థితి. भीख मांगने से दिन नहीं चलता तुम लोगों को, और तुम बोलते हो उनको सपोर्ट के लिए. అడుక్కుంటే కానీ రోజు గడవని మీరు ఈరోజు వాళ్ళకి సపోర్ట్ వెళ్తారా? देखो अमेरिका तुमको क्या कहेगी, उस दिन बोला था ना तुम्हें, మీరే చెప్పారుగా. అమెరికా చెప్పింది, అమెరికా మధ్యవర్తితో వహించింది కాబట్టి నిలిచిపోయిందని అర్థం వచ్చేలా ఊరిక బాదుకున్నారుగా గెలిచిపోయామని చెప్పి పాకిస్తాన్ మీరు మాతో భారత్తో తలపడుతున్న క్షణంలో మర్చిపోయారు. ఆ రోజు మీకు ఎవరు మద్దతు ఇచ్చారు? ఆ రోజు అమెరికా కనుక అడుగు పెట్టకపోయి ఉండుంటే ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మీరంతా ఏకమవుతారా? మీరంతా ఏకమయ్యి ఏం పీకుతారు?
ఏం పీకుతారు? అందులో నిన్ను పట్టుకుంటే దరిద్రాన్ని వెంటేసుకు తిరిగినట్టే. అనుభవం అవసరం లేదు. ఏ దేశమే నాశనం అయిపోవాలంటే పాకిస్తాన్ ఉంటే చాలు జోబులో. ఏ దేశమే దిగజారిపోవాలంటే పాకిస్తాన్ చాలు. ఇరాన్కి ఆ విషయం తెలుసు కాబట్టి ఇరాన్ నీళ్ళ తెలివి తక్కువైంది కాదు. ఇరాన్ ఏదో గొడవ పడుతోంది ఇజ్రాయెల్తో. నీ అంత తెలివి తక్కువైంది అయితే కాదు. నీ అంత దిక్కుమల్ల దేశం కాదు. నీ అంత దరిద్రగొట్టు దేశం కూడా కాదు. వాళ్ళ ప్రజల్ని పక్కన పెట్టేసి వాళ్ళ రాజకీయ లాభం చూసుకుంటున్న రోజులు కాదు వాళ్ళవి. నీ అంత పనికి మల్ల చర్యలైతే వాళ్ళకు ఉండవు. ఆఫ్ కోర్స్ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవ జరుగుతోంది. భారత్ ఒక స్టాండ్ తీసుకుంది. ఇద్దరికి మధ్య శాంతి చర్చలు జరగాలంటే పిలుపునిస్తోంది. ఏంటి నీ బాగు కోసం అందరూ కలిసిపోవాలా? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్ పెట్టాలంట. ఏం పీకుతారు పెట్టుకొని? ఏం పీకుతావు నువ్వు? బహుశా ఈ మాట అంటే ఎవరికైనా కటువుగా అనిపించవచ్చు, క్షమించాలి. కానీ వీళ్ళు చేస్తున్న చేష్టలకు సంబంధించి మాట్లాడాల్సిందే. ఈ వ్యక్తి అదిగో చూస్తున్నారా, షహబాజ్ షరీఫ్. ఇతగాడు ఏమంటాడు? శాంతి మంత్రం పఠిస్తాడు. నోటికొచ్చిన మాటది. కొద్ది రోజుల క్రితం ఈ ఘటనకు సంబంధించి వీడు రియాక్ట్ అయ్యాడు. ఈ షహబాజ్ షరీఫ్ గాడు. ఈ షహబాజ్ షరీఫ్ ఏమంటాడు తెలుసా? వీడు ప్రపంచ శాంతి దూత. వీడింకో అమర ప్రపంచ శాంతి దూత. అమర అని అంటున్నానంటే క్షమించండి, ఎందుకంటే వీడి దగ్గర చచ్చిపోయింది అది. వీళ్ళ దేశంలోని అశాంతి అనే మాట వీడికి అర్థం కాదు. ఫస్ట్ అసలు ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి తెలీదు, నిర్మోహమాటంగా. ఎందుకంటే ప్రతిరోజు కూడా చచ్చిపోతూ ఉంటారు వీళ్ళు. ఇదే నేపథ్యంలో వీడు ఇరాన్తో మాట్లాడాడు. ఏమంటాడో తెలుసా? స్పోక్ విత్ ప్రెసిడెంట్ డాక్టర్ మసూద్ పెజెస్కియాన్ of Iran today to express Pakistan's unwavering solidarity with the brotherly people of Iran in the face of Israel provoked aggression అంటూ వీడు చెప్తున్నాడు. వీడు మద్దతు పలికాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళని కూడా మద్దతు పలకమంటున్నాడు. ప్రధాని షహబాజ్ షరీఫ్ నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ఇటు మద్దతు పలుకుతాడంట ఇరాన్కి నీ మద్దతు అక్కర్లేదురా బాబు. ఇరాన్కి నీ మద్దతు అక్కర్లేదు. నువ్వెలాంటోడువో తెలుసు. అమెరికా దగ్గర అడుక్కొచ్చి అదే బాంబులు మళ్ళీ ఇరాన్కి అమ్మే రకం నువ్వు. నీ గురించి ప్రపంచానికి పెద్ద క్లారిటీ ఉంది. నువ్వెళ్ళి గోక్కోవడం తప్ప నీతో ఎవడు గోక్కోడు. నువ్వెళ్ళి నేనున్నా అవసరం లేదు. నీ అవసరం ఈ ప్రపంచానికి లేదు. నీ దేశానికి నువ్వు తిండి పెట్టలేని దరిద్రుడివి నువ్వు. నీ దేశంలో ఉన్న ప్రజలకి రొట్టుముక్కు కూడా పెట్టలేని అంత దరిద్రగొట్టి పొజిషన్లో ఉన్న నువ్వు కనీసం సింధు నుంచి నీళ్లు కూడా తెచ్చుకోలేకపోతున్నావు భారత్ను అడిగి. అటువంటి పరిస్థితి, అటువంటి దయనీయమైన పరిస్థితి. నువ్వు వెళ్ళి యుఎన్లో వాళ్ళకి సపోర్ట్ ఇస్తావా? ఇంకొక మాట, వీళ్ళు ఎంత సొంత డబ్బా కొట్టుకుంటారంటే, వీడున్నాడు కదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, వీడి పేరు కూడా గుర్తుకు రాదు. అంత పనికిమాల వెలవాడు. వీళ్ళ దాన్ని ఏమంటారు, వీళ్ళ నారేటివ్స్, వీళ్ళ ప్రాపగెండా ఎలా ఉంటుందంటే, అమెరికా మమ్మల్ని పిలిచింది, మేము వెళ్తున్నాం. గట్టిగా గిబ్బన్ గోప్ మీద కొట్టండి సమాధానం ఇచ్చింది అమెరికా. నేనెవడో మేము పెళ్ళలేదు, నోరు మూసుకొని కూర్చో అని చెప్పి. వీళ్ళ పరువు ఎవడో తీయాల్సిన అవసరం లేదు. వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటారు. ఆ ఖ్వాజా ఆసిఫ్, ఒక్కసారి వాడి మాట విందాం. వాడు రక్షణ శాఖ మంత్రి.